హలో ఎవ్రీవన్, ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. బస్ స్టాప్ నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చాము. ఏం టెంపుల్ గెస్ట్ చేయండి. చిన్న పాప ఎంత క్యూట్గా హాయ్ చెప్తుంది. ఇది చూడగానే అందరికి అర్థమైపోతుంది ఇది గురుకుల్ టెంపుల్ అని. అందరు బయట చెప్పులు ఇప్పితే మా అత్తయ్య మాత్రం లోపలికి వచ్చి ఇప్పుతుంది. తనకి జాగ్రత్త ఎక్కువ అయిపోయింది, మళ్ళీ బయట ఎవరన్నా తీసుకుంటారని. ఇది ఇక్కడ ఎక్కువ ఫొటోస్ వీడియోస్ చాలా ఫిలిప్స్ అయ్యాయి టెంపుల్లో. అందరికీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న 90% అందరికీ తెలుసు గురుకుల్ టెంపుల్. దీని పక్కన ఒక పెద్ద స్కూల్ ఉంది, గురుకుల్ స్కూల్ అని. ఈ టెంపుల్ ఎందుకో ఈరోజు చాలా ఖాళీగా ఉండే, ఎందుకంటే ఈరోజు సంక్రాంతి అనేమో. చాలా పీస్ఫుల్గా ఉండే టెంపుల్. చిన్న దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళ గురించి నేను స్టోరీస్ చెప్తున్నాను చిన్న పిల్లలకి, ఎవరు కనిపిస్తే వాళ్ళకి. మొత్తం టెంపుల్ అంతా చాలా సైలెంట్గా ఉండే. నేను ఆ చిన్న పాప మాత్రమే మాట్లాడుతుండే. ఎంత బాగుండే తెలుసా ఈ టెంపుల్. చిన్న దేవుళ్ళు ఎంత క్యూట్గా ఉండే. ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. మేము స్టాల్స్లో ఏం కొనుక్కోలేదు, బికాస్ మేము ఆల్రెడీ వేరే టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ అందరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే మాత్రం మేమైతే మొత్తం టెంపుల్ అంతా సర్కిల్ చేసాం. 3-4 రౌండ్స్ తిరిగాం టెంపుల్ అంతా. లోపల ప్లే ఏరియా కూడా ఉంది, అక్కడికి మేము వెళ్ళలేదు, వేరే టెంపుల్కి వెళ్ళాలని. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఎంత బాగుందంటే, నేను ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నాను ఈ హనుమాన్ దగ్గర. అంత బాగుండే విగ్రహం, నాకు నచ్చింది. దాని తర్వాత ఇలా బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి బస్సు కోసం వెయిట్ చేసాము. బస్ రాలేదని ఆటో బుక్ చేసుకున్నాము. సీరియస్గా ఆటోలో 16 మెంబర్స్ ఉన్నారు. మేము అందులో సఫకేట్ అయిపోయింది మొత్తం. మాకు ఏం చేయాలి, ట్రావెల్ చేయాలంటే ఇట్లాంటి కష్టాలు పడాలి కదా. తర్వాత బాలాజీ టెంపుల్కి వచ్చాము. బాలాజీ టెంపుల్లో దర్శనం అయిపోయింది. బయటికి వచ్చాము. చిన్న స్టాల్స్ ఉన్నాయి బయట, చీప్ రేట్కి అమ్ముతున్నారు. ఎంత బాగుందో తెలుసా. నిన్న వెళ్ళిన ఎగ్జిబిషన్ కంటే దిస్ ఇస్ 100 times బెటర్. క్వాలిటీ కూడా బాగుంది. శివుడి విగ్రహం నాకు చాలా నచ్చింది. ఇక్కడ మొత్తం పూసమాలే ఉన్నాయి, మొత్తము కొంచెం ఉన్నాయి. మేము మాత్రం కొన్ని షాపింగ్ చేసాము అక్కడిక్కడ వెళ్ళి. నేను శివుడి విగ్రహం తీసుకుందాం అనుకున్నా, కానీ మమ్మీ వాళ్ళు వద్దన్నారు. ఎందుకో ఏమో, మళ్ళీ అది ఎక్కడ పెట్టాలని. ఇక్కడ ఎంత క్వాలిటీ అయితే సూపర్ ఉండే. మొత్తము తాయతులు ఇవన్నీ ఉండే, నార్మల్ నెక్లెసెస్, గోల్డ్వి కాకుండా రోల్డ్ గోల్డ్వి, ఇంకా క్లిప్స్, గర్ల్స్కి చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. మేము మొత్తం షాపింగ్ అంతా తిరిగాము, కానీ కొన్ని క్లిప్స్ కొన్నాము మేము. ఆ క్లిప్స్ ఎంత బాగుండేనంటే, మేము ఎక్కువ క్లాత్ క్లిప్స్ కొన్నాము. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, ఎంత బాగుండే మల్టీ కలర్ బ్యాంగిల్స్. ఇలా బస్ ఎక్కి వచ్చేసాము. ఈ 3 క్లాత్ క్లిప్స్ నేను కొనుక్కున్నాను, నాకు నచ్చాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.